హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఉగాది పంచాంగ శ్రవణం ఘనంగా జరిగింది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. పంచాంగ పుస్తకావిష్కరణ తర్వాత బాచుంపల్లి సంతోష్ కుమార్ పంచాంగం వినిపించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తదితరులకు పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం 25,35,000 మంది రైతు కుటుంబాలకు 20,616 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేసి ఆత్మగౌరవంతో బ్రతకడానికి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తీవ్రమైన కృషి చేసింది. అదేవిధంగా ప్రతి ఎకరాకు ప్రతి సంవత్సరం 12,000 రూపాయలను ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. దాదాపుగా ఇప్పటికీ 18,000 కోట్ల రూపాయలు ఈరోజు రైతులకు రైతు భరోసా పథకం కింద ఖర్చు పెట్టడం జరిగింది. రేపు 22వ తారీఖు నుంచి మళ్ళీ రైతు భరోసా కార్యక్రమాన్ని మా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గారు ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా రైతులకు శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నా.